జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి మొదటి దేశ ప్రధానమంత్రిగా 16 ఏళ్లకు పైగా సేవ చేసి పంచవర్ష ప్రణాళికకు శ్రీకారం చుట్టి విద్య, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి గట్టి పునాదులు వేశారు. భారత స్వతంత్ర సమరంలో పాల్గొని 8 ఏళ్లకు పైగా జైలు శిక్షను అనుభవించారు. ఎన్నో పుస్తకాలు రచించారు. పంచశీల సూత్రాలకు ఆద్యుడయ్యారు. దేశ అభివృద్ధికి గట్టి పునాదులు వేసిన దార్శనికత కలిగినటువంటి గొప్ప వ్యక్తి. వారికి పిల్లలంటే ఎనలేని అభిమానం. ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా పిల్లలను ప్రేమగా చేరదీసేవారు, కానుకలు ఇచ్చేవారు. అందుకే జవహర్లాల్ నెహ్రూ కాస్త చాచా నెహ్రూ అయ్యారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవము, చిల్డ్రన్స్ డేని ఘనంగా సంతోషంగా జరుపుకుంటున్నది. భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ జీవిత విశేషాల గురించి సంక్షిప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. జవహర్లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వపు అలహాబాద్, ప్రస్తుత ప్రయాగ్రాజ్ నగరంలోని ఆనంద్ భవన్లో కాశ్మీరీ పండిట్లకు చెందిన మోతీలాల్ నెహ్రూ స్వరూపరాణి దంపతులకు 1889 నవంబర్ 14న రాత్రి 11:30 ప్రథమ సంతానంగా జన్మించారు. నెహ్రూ తర్వాత విజయలక్ష్మి పండిట్, కృష్ణ నెహ్రూ హుతీ సింగ్కు జన్మనిచ్చారు. విజయలక్ష్మి పండిట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా నియమింపబడ్డారు. కృష్ణ నెహ్రూ హుతీ సింగ్ ప్రముఖ రచయిత్రగా పేరు గడించారు. తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రముఖ లాయర్, సంపన్న కుటుంబానికి చెందినవారు. విద్యాభ్యాసం కోసం స్థానికంగానే ఉన్న కాన్వెంట్కు కొంతకాలం వెళ్ళినప్పటికీ వద్దనుకొని ఇంట్లోనే ట్యూటర్ను పెట్టి విద్యాభ్యాసం చెప్పించారు. తల్లి నుండి పురాణాలు, జానపద గాథలు, గంగా స్నానం, దేవాలయాల సందర్శన తదితర సాంప్రదాయాలను నేర్చుకున్నారు. తండ్రి బ్రిటిష్ బారిస్టర్ అయినందున కొంత భారతీయత, కొంత ఆంగ్లేయ పద్ధతులు ఇంట్లో అనుసరించేవారు. ప్రముఖ పండితుడు గంగనాథాచార్య సంస్కృత విద్యను, దివ్యజ్ఞాన సమాజ సేవకులు బ్రోక్స్ 3 ఏళ్ల పాటు ఇంగ్లీషు, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, ఉపనిషత్తులు, దివ్యజ్ఞాన సమాజం తదితర పాఠ్యాంశాలపైన బోధించారు. బౌద్ధ గ్రంథాలపైన ఆసక్తి కలిగింది. అనిబిసెంట్ మోతీలాల్ కుటుంబానికి స్నేహితురాలు. దివ్యజ్ఞాన సమాజంపై జవహర్లాల్ నెహ్రూకు ప్రేరణ కలిగించేవారు. 1905లో జరిగిన బెంగాల్ విభజన ఉద్యమం నెహ్రూ పైన తీవ్రమైన ప్రభావం చూపించింది. 1905లో సెకండరీ విద్యకై ఇంగ్లాండ్లో ప్రసిద్ధి చెందిన హారో పట్టణంలోని హారో పాఠశాలలో చేరారు. బ్రిటిష్ చరిత్రకారుడు జిఎం ట్రెవిలియన్, ఇటలీ జాతీయ నాయకుడైనటువంటి గారీ బాల్జీ బుక్స్ను చదివి ఇండియాకి వెళ్లాలన్న ఆలోచన ప్రారంభమైంది. 1907లో కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజీలో చేరి 1910లో నేచురల్ సైన్స్లో డిగ్రీని పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయ్యాక లండన్లోని ఇన్నర్ టెంపుల్లో లా కోర్సులో చేరి 1912లో బారిస్టర్ను పూర్తి చేశారు. ప్రసిద్ధి చెందిన రచయితలు బెర్నార్డ్ షా, హెచ్జి వెల్స్, కేన్స్, రస్సెల్, డికిన్సన్, టౌన్సెండ్ రచనలు చదివి పొలిటికల్ మరియు ఎకనామిక్స్పై సీరియస్గా ఆలోచింపసాగారు. బారిస్టర్ పట్టా చేతికి రాగానే 1912లో ఇండియాకు తిరిగి వచ్చేశారు. అలహాబాద్ హైకోర్టులో లాయర్గా పేరు నమోదు చేసుకొని తండ్రి దగ్గరే చేరారు. 1916 ఫిబ్రవరి 8న కమలా నెహ్రూతో వివాహం జరిగింది. వీరి ఏకైక కుమార్తె 1917 నవంబర్ 19న ఇందిరాగాంధీ జన్మించారు.
1912లో పాట్నాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి తొలిసారిగా హాజరయ్యారు. అక్కడే గాంధీజీతో పరిచయం ఏర్పడింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1912 నుంచి 1938 వరకు జరిగిన జాతీయ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1916-18 మధ్యకాలంలో జరిగిన హోమ్ రూల్ ఉద్యమంలోనూ, 1920లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ, 1930లో జరిగిన దండి మార్చిలోనూ, 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. 9 పర్యాయములు 3052 రోజులు అనగా 8 ఏళ్ల పైబడి జైలు జీవితం గడిపారు. మొదటిసారి 88 రోజులు ఉత్తరప్రదేశ్లోని లక్నోలోనూ, చివరగా 1041 రోజులు అహ్మద్నగర్, బరేలీ, ఉత్తరాఖండ్లోని ఆల్మోర్ జైలులో జైలు జీవితం గడిపారు. నెహ్రూ మొత్తం 112 పుస్తకాలు రాయగా గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ది డిస్కవరీ ఆఫ్ ఇండియా ప్రసిద్ధి చెందినవి. జైలు నుండే తన 10 ఏళ్ల కుమార్తె ఇందిరాగాంధీకి 146 సందేశాత్మక లేఖలు వ్రాశారు. అవి ఎంతో ఇందిరాగాంధీ పైన ప్రభావం చూపాయి. ఉక్కు మహిళగా రాణించారు. నెహ్రూ గారి కోరికపై వాటిని ఒక పుస్తకంగా ముద్రించారు. 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షత బాధ్యతలు తండ్రి మోతీలాల్ నెహ్రూ నుండి స్వీకరించారు. 1929లోనే ఇండియా భవిష్యత్తు ఎలా ఉండాలని డ్రాఫ్ట్ రూపొందించారు. సంపూర్ణ స్వతంత్రం కోసం తీర్మానించారు. యూరప్ దేశాలు వెళ్ళి విదేశీయుల మద్దతును కూడగట్టారు. జాతీయ నాయకులు, స్వతంత్ర సమరయోధులు వివిధ పద్ధతుల్లో బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చేలా చేశారు. 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం అంతమై 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎర్రకోటపై జవహర్లాల్ నెహ్రూ జాతీయ జెండాను జరిగింది. జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవకు గుర్తుగా 1955లో భారత రత్నతో గౌరవించింది. జవహర్లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ప్రేమ. ఎక్కడికి వెళ్ళినా పిల్లలను ప్రేమగా దగ్గరికి తీసుకునేవారు, కానుకలు ఇచ్చేవారు. 1949 అక్టోబర్ 2న జపాన్ దేశపు విద్యార్థులు రాసిన లేఖను నెహ్రూ అందుకున్నారు. యుద్ధ సమయంలో మా దేశానికి చెందిన 2 ఏనుగులు చనిపోయాయని, ఒక ఏనుగును పంపాలని అభ్యర్థించారు. వెంటనే రిప్లైగా ఏనుగును కానుకగా పంపారు. పిల్లలంటే నెహ్రూకు ఎంత అభిమానమో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. అందరూ చదవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రభుత్వ పరంగా గట్టి కృషి చేస్తూనే మరోవైపు పిల్లల్లో భయం ఎప్పటికీ ఉండరాదని, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ తదితర భాషలు ఏవైనా అక్షరాల నుండే నేర్చుకుంటారని, అదేవిధంగా ఏ విషయాన్నైనా దాని మూలాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని, మనుషులంతా సమానమేనని, దేశ చరిత్ర, గొప్పవాళ్ళ చరిత్ర చదవాలని, వారి గురించి చదివినప్పుడే, ఆలోచించినప్పుడే మనలోని గొప్ప వ్యక్తి బయటపడతాడు. అప్పుడే ప్రతి విద్యార్థి ఓ చరిత్రను సృష్టిస్తారు అని ఉద్బోధించేవారు. జవహర్లాల్ నెహ్రూకు పిల్లలపై కొండంత ప్రేమ ఉన్నందునే నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే చిల్డ్రన్స్ డేని వారి మరణానంతరం వారి జన్మదినమైనటువంటి నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని, చిల్డ్రన్స్ డేని ఘనంగా నిర్వహిస్తారు. 1964 మే 26న డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వచ్చేటప్పుడు హార్ట్ అటాక్కు గురి కావడం,
కోమాలోకి వెళ్ళడం, ఆ మరుసటి రోజే అనగా మే 27 సాయంత్రం 1:44 ఈ లోకం విడిచి వెళ్ళారు. దేశ ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రయాగ్రాజ్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఇంటిని గతంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు వినియోగించేవారు. జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం దీన్ని మ్యూజియంగా మార్పు చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు కూర్చునే గది ఇది. ఈ స్థలంలో కూర్చొని మహాత్మా గాంధీ తన కార్యకలాపాలను నిర్వహించేవారు. ఈ ఇంటికి వచ్చినప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ బస చేసే గది ఇది. జవహర్లాల్ నెహ్రూ వినియోగించిన జ్ఞాపకాలు ఈ గదిలో భద్రపరిచారు. జవహర్లాల్ నెహ్రూ వ్రాసిన పుస్తకాలు, జవహర్లాల్ నెహ్రూ వినియోగించిన దుస్తులు, సర్క్యులర్లు లేఖలు పంపడానికి జవహర్లాల్ నెహ్రూ వినియోగించిన సైక్లోస్టైల్ మిషన్, వినియోగించిన ఖాదీ బట్టలు, వివిధ సందర్భాలలో జవహర్లాల్ నెహ్రూ వినియోగించిన వస్తువులు,
జవహర్లాల్ నెహ్రూకు కూతురు ఇందిరాగాంధీకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు. జవహర్లాల్ నెహ్రూ ఈ గదిలో నివాసం ఉండి తన కార్యకలాపాలను కూడా నిర్వహించేవారు. జవహర్లాల్ నెహ్రూ మరణ వార్త తెలియగానే దేశం దిగ్భ్రాంతికి గురైంది, శోక సముద్రంలో మునిగింది. వారిని కడసారి చూసేందుకై దేశం నలుమూల నుండి 15 లక్షల మంది పైగా ప్రజలు తరలివచ్చి ఘనమైన నివాళి అర్పించారు. ఢిల్లీలో 40 ఎకరాల్లో నెలవైన శాంతివన్లో జవహర్లాల్ నెహ్రూ అంత్యక్రియలు నిర్వహించారు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 8 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపారు. దేశ అభివృద్ధికి గట్టి పునాదులు వేశారు. దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచి మంచి వీడియోలు చూడడానికి కత్తి హబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.